హలో అందరికీ, ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, కాస్త లేట్ అయింది, క్షమించండి. అదే రోజు మా పిల్లల పేరెంట్స్ మీటింగ్. ఎన్నో ప్రసాదాలు చేసా, రాత్రి టెంపుల్కి వెళ్ళా. మా రోజు మొత్తం ఎలా గడిచిందో ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నా. ముందుగా అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి బిలేటెడ్ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మన జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి. అదే రోజున మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగిందండోయ్. అంతేకాదు, ఇంట్లో చాలా రకాల ప్రసాదాలు చేశా. నైట్ ఇంకా మార్నింగ్ కుదరలేదు. మార్నింగ్ మా ఆయన డ్యూటీకి వెళ్ళారు. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చి అందరం ప్రశాంతంగా తిన్నాము. నైట్కి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో వేరే ప్రశాంతంగా ఉంది. అలాంటివి ఇంకా మంచి మంచి ప్రతి చిన్న క్షణం మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. వీడియో పూర్తి వరకు చూస్తారు అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసేయండి, మీకే తెలుస్తుంది. ముందుగా తొలి ఏకాదశిలో ఒక 2 పాయింట్స్ నాకు తెలిసిన మీతో చెప్పాలి అనుకుంటున్నా. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తారు. భగవంతుని నామస్మరణ, భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఇలా భక్తితో గడిపితే మనసుకు ప్రశాంతత, కుటుంబానికి శుభం కలుగుతుందని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఎంతమంది ఉపవాసం ఉన్నారేంటి? నేను ఉన్నానులేండి ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే ఏదో చిన్నగా టైం అవుతుందని జస్ట్ మీకు 2 ప్రసాదాలు చూపించా, కానీ ఒక 3-4 ఐటమ్స్ చేసేసాను. ఫస్ట్ మా పిల్లలకి టిఫిన్ పెట్టేసా, ఇడ్లీ. ఆ వీడియో ముందే వెళ్ళిపోయింది. వాళ్ళకి టిఫిన్ పెట్టి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను ప్రసాదాలు. నువ్వుల లడ్డు, ఇంకా సేమియా, ఇంకా అది ఉర్దాల్ రైస్, ఇంకా అదే బెల్లం అన్నం. ఇలా నాకు తోచినవి ఏదో కొన్ని ప్రసాదాలు నేను చేశా. మరి అన్నీ చూపించలేకపోయినా ఏదో నాకు తోచినవి 2 చూపించాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకా అదే రోజు మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి కొంచెం ఆదా బాధ అయిపోయింది. ఆడికి ఇంకా ఆ వీడియోస్ తీసుకోవడం గెటర్ అంటే నాకు నేను గొప్ప అన్నట్టు ఫీల్ అయిపోతా. ఏం చేస్తాం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతలోనే ఇంకా టైం అయిపోయింది. త్వరగా అంటే మా పిల్లల స్కూల్ టైమింగ్ ఏంటంటే 8:30 నుంచి 10కే. 10 లోపు పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని పిల్లలకి బాతింగ్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని 9:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10కి స్కూల్కి వెళ్ళాలి. మేమే లాస్ట్, ఎవ్వరు లేరు. మీకు లాస్ట్లో వస్తుంది స్కూల్ వాళ్ళు, ఎవ్వరు లేరు, జస్ట్ మేమే లాస్ట్. ఇంక ఇంతలోనే పేరెంట్స్ మీటింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళా. టీచర్లతో మాట్లాడి పిల్లల చదువు, ప్రవర్తన, అభివృద్ధి గురించి తెలుసుకున్నా. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక్కరే కష్టపడితే సరిపోదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే వాళ్ళ భవిష్యత్తు ముందుకు సాగుతుందని నా చిన్న సందేశం. హోంవర్క్ ఇచ్చారు, వాళ్ళు చేపించారు అన్నట్టు కాకుండా వాళ్ళు ఒక డే మొత్తం తీసుకున్నా మనం ఒక డేలో ఒక 1 అవర్ 2 అవర్స్ తీసుకుంటే పిల్లల కోసం వాళ్ళ యొక్క బిహేవియర్ మనకి ఇంట్లోనే తెలిసిపోద్ది. ఇంకా రోజంతా కుటుంబంతో గడిపిన సమయం గురించి చెప్పాలంటే ఎన్ని పనులున్నా మధ్యాహ్నం మాత్రం అందరం కలిసి ప్రశాంతంగా తింటాం. అది నాకు చాలా మధురమైన జ్ఞాపకం. పండుగ అంటే కేవలం ఆచారాలు మాత్రమే కాదండి, ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా ఉండడమే నిజమైన పండుగ. ఇంకా అన్ని ప్రసాదాలు చేసి పూజ చేసుకొని నైట్ సాయంత్రం అలా అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్లోకి వెళ్తే ఆ పీస్ఫుల్, ఆ ప్రశాంతత వేరే లెవెల్ అసలు. అబ్బా, భక్తుల సందడి చూసి మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే దేవుని దర్శనం చేసుకొని అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రార్థించా. తొలి ఏకాదశి ఇలా జరుపుతుందని అసలు అనుకోలేదు. తొలి ఏకాదశి యొక్క చిన్న సందేశం నాకు తెలిసింది చెప్పాలి అనుకుంటున్నా. తొలి ఏకాదశి మనసుకు భక్తి, వినయం, మంచి ఆలోచన, కుటుంబం యొక్క ఐక్యత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా దేవుడికి కొంత సమయం కేటాయించడం, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం చాలా అవసరం. ఏమంటారు మీరు? ఓకే అంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా ఆటోకి వెళ్తున్నాం అనమాట. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కదా,
ఇంకా నేనే పిల్లల కోసం ఆటోకి వెళ్తున్నా. వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి మేమే లాస్ట్, ఇంకెవ్వరు లేరు. జస్ట్ అలా లోపలికి వెళ్ళి ఫస్ట్ పాప దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే పాప క్లాస్ 1 కదా, పాప పర్లేదు బాగానే చదువుతుంది. బాబాయ్ కొంచెం వీక్ ఉన్నాడు, వాడిని కవర్ చేయాలా. వాడు ఎల్లరికి మళ్ళీ ఆ మాత్రం ఉంటుంది ఇక్కడ. ఇంకా ప్రోగ్రెస్ తీసుకొని బయటకు వచ్చాము. చెప్తున్నా పిల్లలకి ఏంది ఇలా చదువుతున్నారు ఇలా అని. ఇంకా ఏం చేస్తాం, బాక్స్ ఏం పట్టుకున్నామంటారా, ఖాళీ బాక్స్, దాంట్లో ఏం లేదు. కావాలంటే మీకు షార్ట్లో చూపిస్తా, అందులో ఏం లేదు, తుత్తు. ఇంతవరకు చూశారు కదా, ఇదే మా తొలి ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఒక చిన్న క్షణాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఆలయం చూడండి ఎంత నీట్గా ఉంది అసలు. అబ్బా, ఆలయంలోకి వెళితే ఎంత పీస్ఫుల్గా అంటే అబ్బా, ప్రశాంతంగా అక్కడే కూర్చొని మెడిటేషన్ చేయాలి అన్నంత ప్రశాంతంగా ఉంది. ఆలయంలోకి వెళ్తే ఎంతైనా భక్తి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఇంతవరకు చూసినందుకు